మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. ఆ సంశప్తకులు ఎంత అదృష్టవంతులు, కృష్ణ పరమాత్మ కాళ్ళతో తనేట మనదనితే ఎంత బాగుండేది. ఆ అర్జునుడు రథాన్ని మనం బిగించేసి ధర్నా చేసుంటే ఎంత బాగుండేది. అంటే ఇటువంటి పరిస్థితుల్లో కర్ణి బాణాలు అంటే అది పెద్ద గొట్టం లాంటిది ఏదో ఉండి దానికి ఇవి తగిలిస్తా. అప్పుడు ఏమవుతుంది, సరిగ్గా వదిలే సమయానికి ఏదో ర్యాకెట్ని విడిచిపెట్టేటప్పుడు ర్యాకెట్ ఒక్కటి పైకి పోయేలా చేస్తారే, అలాగే ఆ కర్ణి బాణం ఒకటి అవతల వాడికి తగులుతుంది. ఇది ఇలాగే ఉంటుంది. మళ్ళీ దాంట్లో ఇంకోటి అమరుస్తారు అవసరమైతే, లేకపోతే వదిలేస్తారు. కర్ణి బాణం ప్రత్యేకత మనం చెప్పుకున్నాం. అది ఇలా ఉండి జానుడు పొడుగుండి ఇలా ఉండి చివరి వి ఆకారం ఉండి ఈ కొసలు ఎలా ముడుచుబట్టి ఉంటాయి. అది గుండెల్లోకి దిగుతుంది. దాన్ని లాగితే మాత్రం వాడి పేగులు కూడా వస్తాయి. అందుకే దాన్ని వాడేవారు కాదు. ఒక్కోసారి అందులో దిగిపోతాయి కూడా లోపలికంటే, అది మళ్ళీ లాగడం కష్టమవుతుంది. అటువంటివి బాణాలతో ఈయన ఎదిరించాడు. మొత్తం మీద కర్ణి బాణాలతో అర్జునుడు, కాలితాపులతో కృష్ణుడు వాళ్ళ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు కానీ పూర్తిగా సాధ్యం కాల. అప్పుడు కృష్ణుడు ఒక కంటి చూపు అలా విసిరాడు అర్జునుడికేసి. ఆ నారాయణుని చూపు నరుని మీద పడితే ఏం చెయ్యాలో నరునికి బాగా తెలుసు. భగవంతుడు చూపు మన మీద పడితే తర్వాత కర్తవ్యం అప్రయత్నంగా మనకి బోధపడుతుంది. గోపికల కేసి చూస్తే ఆ చూపు అర్థం వేరు, అర్జునుడి కేసి చూస్తే ఆ చూపు అర్థం వేరు. అందుకని అర్థమై వెంటనే నన్ను లోకువు కట్టినట్టున్నారు వీళ్ళందరూ. అసలు సంశప్తకులు ఎంతకీ చావరు, ఈ సంఖ్య తెమలదు. నిజంగానే ఇది ఒక్కడ మాట చెప్పుకోవాలండి ఇక్కడ మనం. ఈ సంశప్తకులు అనే వాళ్ళ సంఖ్య ఎంత? ఏదో మొదలుపెట్టిన రోజునే 10,000 మంది ఏదో అన్నారు ఒక చోట. 10,000 మందిని చంపారంటారు, మళ్ళీ 10,000 మంది పుట్టుకొస్తున్నారు. ఇది రక్త బీజుల్లాగా వీళ్ళకి ఏదైనా నెత్తులు బొట్టు నేల మీద పడితే మళ్ళీ అంతమంది పుట్టే వరం ఉందో ఏమిటో తెలియదు. అసలు ఒకచోట అయితే మూల భారతంలో సంశప్తకులు 1,000,000 మంది ఉంది ఏకంగా. మరి మొత్తం యుద్ధంలో పాల్గొన్న వాళ్ళే ఎంత లెక్క పెట్టినా 20 లక్షల మంది దాటకుండా ఉంటే 18 అక్షోహిణీలు కలిపిన అటు ఇటు కలిపిన సంశప్తకులే 1,000,000 మంది ఎలా ఉంటారు? నిజంగా పాల్గొనలేదని అందామంటే చివరిలో ఓ సందర్భంలో ధృతరాష్ట్రుడు ధర్మరాజు సంవాదంలో 1,000,000 మంది పైన చనిపోయారని ధర్మరాజు చెబుతాడు. అంచేత మరి ఈ జెండాలు పట్టుకునేవాళ్ళు, చక్రాల కాపలా కాసేవాళ్ళు, చక్రరక్షకులు, వైద్యం చేసేవాళ్ళు, వెనకాల ఏదో ప్రోత్సహించేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, ఆటలాడేవాళ్ళు, వీళ్ళందరూ కలపందే 1,000,000 మంది ఎలా అవుతారు? ఈ సంశప్తకుల సంఖ్య కూడా కొంచెం సంశయమే. సరే, ఏదైనా వాళ్ళు అర్జునుడి ప్రాణానికి వాళ్ళు సరిపోయారు మొత్తం 18 రోజులు కూడా. ఇదిగో 17వ రోజు మధ్యాహ్నం 3-4 గంటలకు కూడా పరిస్థితి ఎలా ఉంది. అందుకని ఈ సంశప్తకుల్ని వీళ్ళు నన్ను లోకువు కట్టినట్టుగా ఉన్నారు. ప్రతిదానికి ప్రధాన యుద్ధానికి వీళ్ళు వచ్చి అడ్డం పడుతున్నారు. వీళ్ళు ఎంతసేపు వీళ్ళని చంపుతూ కూర్చుంటే 3-4 గంటలు పడుతుంది. అవతలేమో అసలు ప్రధానమైన యోధులు దెబ్బతింటున్నారు అని ఒక్కసారి నాగాస్త్రం వేశాడు. ఆ పాశబంధాలు విడిపోవాలంటే నాగాస్త్రం వేస్తారు. ఇవే ఇప్పుడు వీరులు మహాయోధులు ఏ ధైర్యంతో ఉంటారంటే దివ్యాస్త్రాల ధైర్యమే ధైర్యం. లేకపోతే కొన్ని భయంకరమైన యుద్ధాలు గెలవడం కష్టం. కేవలం భుజబలాన్ని నమ్ముకుంటే కుదరదు. అక్కడ భుజబలంతో పాటుగా దివ్యాస్త్రాలు ఎలా గొప్పవి పనిచేస్తాయో మానవ జీవితంలో కూడా మన ప్రయత్నంతో పాటుగా దైవానుగ్రహం. మన ప్రయత్నం భుజబలం, దైవానుగ్రహం దివ్యాస్త్రం. తెలిసిపోయింది. ప్రయత్నం ఉన్న చోటే దైవానుగ్రహం ఉంటుంది. అర్జునుడు భుజబలంతో దాన్ని ఎదిరించే ప్రయత్నం చేయబట్టి కింద నుంచి కృష్ణుడు, పైనుంచి ఆంజనేయ స్వామి సహాయం చేశారు. కానీ ఆయన మీరిద్దరూ చూసుకోండి ఎంతమంది ఉన్నారు అని ఆయన కూర్చుంటే చేస్తారేమిటి? అదే మనం గ్రహించాలి. చిత్తశుద్ధిగా మన ప్రయత్నం పూర్తిగా చేస్తూనే ఉండాలి. అందుకని నాగాస్త్రం వేశాడు. ఆ పాశబంధం విడిపోయి ఈ సంశప్తకులు పారిపోయే ప్రయత్నంలోనో తిరిగి కొంతమంది ఆయన ఎదిరించే ప్రయత్నంలోనూ ఉండగా సుశర్మ తక్కువ వాడు కాదు, నా దగ్గరేం లేవనుకుంటామని గరుడాస్త్రం వేశాడు. నాగాస్త్రానికి విరుగుడు గరుడాస్త్రం. అది అర్జునుడి దగ్గర కూడా లేనటువంటి బాణం. అది అర్జునుడు తట్టుకోవడం కష్టమైనటువంటి బాణం. అది వేసేసరికి నాగాస్త్రం చేత బంధాలు విడిపోయాయనుకున్న వాళ్ళు మళ్ళీ వచ్చి అర్జునుడిని ఎదిరించడంతో పాటుగా అది నరుడెందమాడుటయో గరుడాస్త్రం ఒక్కసారిగా వచ్చి అర్జునుడిని తాకేసరికి ఆశ్చర్యకరమైన పరిణామం జరిగింది. కృష్ణుడు కూడా ఔరా అనదగిన పరిణామం. అది నరుడెందమాడుటయు అతడు మూర్ఛను పొంది తేరిపై చదికిలబడ్డ. అది నరుడెందమాడుటయు అతడు మూర్ఛను పొంది తేరిపై చదికిలబడ్డ. ఇదే చచ్చే సుశర్ముని ఏటుదాకి బల్లిదుడగు పార్థుడంచు. ఇదే చచ్చే సుశర్ముని ఏటుదాకి బల్లిదుడగు పార్థుడంచు. ధృతరాష్ట్ర మహారాజా సంతోషించవలసిన సమయం. చప్పట్లు కొట్టు.
మదలీలనార్చిరి నీదు సైనికుల్ మదలీలనార్చిరి నీదు సైనికుల్ సదలను దిక్కులన్ బరగే శంఖముఖోద్భట తూర్యనాదముల్ సదలను దిక్కులన్ బరగే శంఖముఖోద్భట తూర్యనాదముల్. జీవితంలోనైనా యుద్ధంలోనైనా ఆశ్చర్యకర పరిణామాలు ఇలా ఉంటాయి. అర్జునుడికి ఈ స్థితి, పైగా కృష్ణ సారథ్యంలో ఉండగా అరిస్తే కాపాడేవాడు కాదు, కాపాడడం కోసం అరిచేటువంటి ఆంజనేయ స్వామి ఉండగా, అంచేతను ఎవరిని నమ్ముకొని కూర్చోడానికి వీళ్ళు. తన వారికెంతయున్నను తన భాగ్యమే తన దిశం తథ్యము సుమతి. మా నాన్నగారు బాగా సంపాదించారు, మా అమ్మగారు పెద్ద ఉద్యోగం చేస్తున్నారు, ఆవిడకేమో పింఛన్ వస్తుంది, అదంతా నాదే. మా నాన్నగారు సంపాదించారు, అవన్నీ నావే. నేను ఉద్యోగం చేయకపోయినా పర్వాలా, నేను చదవకపోయినా పర్వాలా అనే ఆలోచన ఎప్పుడూ తప్పు. ఎప్పుడూ ఉత్తమం స్వార్జితం విత్తం. జీవితం అనే యుద్ధంలో మన కాళ్ళ మీద మనం నిలబడి గెలిచేటువంటి ప్రయత్నం చేయాలి. తల్లిదండ్రుల మీద కాదు, పక్క వాళ్ళ మీద అసలే కాదు. అదొక్కడే మన కాపాడు. ఇక్కడ కూడా చూడండి, అర్జునుని శక్తి చిత్తశుద్ధే కాపాడుతున్నాయి. అయినా ఎంత ఆపద వచ్చి పడింది. అది నరుడెందమాడుటయు. ఆడడం అంటే ఇక్కడ ఆడడం కాదు, తగులుకుంది. అది అర్జునుని యొక్క గుండెకి తాకగానే అతడు మూర్ఛను పొంది తేరిపై చదికెలబడ్డ. ఏదో భీముడి చేతుల్లో కర్ణుడు మూర్ఛపోతే, ధర్మరాజు చేతుల్లో మూర్ఛపోతే ఏదో అనుకున్నప్పుడు అర్జునుడు మూర్ఛపోయాడు. ఎవరికి ఏం మినహాయింపులు ఉండవు జీవితంలో. యమధర్మరాజు దగ్గర అందరికీ సమానమే. అందుకే ఆయన సమవర్త అంటారు. తేరి మీద పడిపోయాడు, అలాగా చతికిలబడ్డాడు. ఇలాగా వెంటనే కౌరవ సైన్యం గ్రహించేశారు. వెంటనే ముందు వార్త వెళ్ళిపోవాలి. వెంటనే బ్రేకింగ్ న్యూస్, అర్జునుడు మూర్ఛగా చచ్చిపోయాడు. జరిగింది మూర్ఛ. దాని వెంటనే అర్జునమూర్తి సుశర్మ చేతిలో ఓ ఎస్ అనేవాళ్ళు వై, నో అనేవాళ్ళు ఎన్. వెంటనే రెండు స్తంభాలు వచ్చేస్తున్నాయి అక్కడ. మాట రావడం పాపం ఇంకా. అందుకని అదే చచ్చే సుశర్ము నియేటుదాకి బల్లి దుడగు పార్థుడంచు. అదిగో ఎవరి చేతుల్లోనో, కర్ణుడి చేతుల్లోనో, దుర్యోధనుడి చేతుల్లోనో, భీష్ముడి చేతుల్లోనో, ద్రోణుడి చేతుల్లోనో కాదు, గడ్డి పరకతో సమానమైన సుశర్ముడి చేతుల్లో చచ్చిపోయాడు అర్జునుడు. బల్లిదుడు బలవంతుడని మీరు అనుకున్న పార్థుడి పని అయిపోయింది. మదలీలనార్చిరి నీదు సైనికులు మత్తెక్కి అరవడం మొదలుపెట్టారయ్యా. అంతేకాదు శంఖముఖోద్భట తుర్యనాదములు, శంఖములు, పటహములు, పణవములు, ఆనక దుందుభులు, ఇవన్నీ రకరకాలుగా ఆనక ఏనక మొత్తం కానక మోగడం మొదలుపెట్టే ఒక్కసారిగా తమంత తామే మోగుతున్నట్టుగా బ్రహ్మాండమైనటువంటి శంఖధ్వానాలు వినపడుతున్నాయి. కౌరవులు జయ జయధ్వానాలు చేస్తున్నారు, పాండవులు హాహాకారాలు మొదలెట్టారు. వాళ్ళకేమీ విషయం తెలియకుండానే మొదలెట్టారు. ఎందుకంటే ఏదో జరగకపోతే వాళ్ళు ఎందుకు అరుస్తారు, అందుకని వీళ్ళు ఏడవడం మొదలెట్టారు. వాళ్ళు నవ్వితే వీళ్ళు ఏడవాలిగా. సదలను దిక్కులను బరగే. చదలు అంటే ఆకాశం, దాని ఇక్కడ సదలు అని గసరదవాదేశం. సదలను దిక్కులను బరగే శంఖముఖోద్భట తుర్యనాదములు. ఆకాశంలోనూ అన్ని దిక్కులు కూడా ఈ శంఖముఖమైనటువంటి తుర్య శంఖము మొదలైన వాద్యాల యొక్క ధ్వనులు అన్ని దిక్కులకి పట్టేసాయి. అంత తట్టుకోలేని పరిస్థితి ఏర్పడింది. అయినా ఏనుగును పట్టుకుంటే సింహం పట్టుకోవాలి కానీ ఎలక పట్టుకుంటుందండి. ఒక్కసారిగా అర్జునుడు తేరుకుని కింద దెబ్బతింటే తినచ్చు. కందుకము ఓల సుజనుడు క్రిందంబడి మగుడ మీది కిన్నెగయుజుమి మందుడు మృత్పిండము వలె క్రిందంబడి అణగియుండు కృపణత్వమునన్. కర్ణార్జునుడు లాంటి మహావీరుల నుంచి మనం నేర్చుకోవలసింది ఏమిటి అంటే, ధర్మరాజు చేతిలో మూర్ఛ పొందిన కర్ణుడు మళ్ళీ వచ్చి ధర్మరాజును పరిగెట్టించాడు. భీముడి చేతిలో మూర్ఛ పొంది పొరపాటును తప్పించుకున్న కర్ణుడు మళ్ళీ వచ్చి భీముడిని తిప్పలబెట్టాడు. అలాగే సుశర్మ చేతిలో మూర్ఛ పొందిన అర్జునుడు లేచి మళ్ళీ ఐంద్రాస్త్రం ప్రయోగించాడు. దెబ్బకి 10,000 మంది సంశప్తకులు చచ్చారు. శని వదిలింది. సెలవు. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 901012222333.